నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేల మీద ఒక కంప్లైంట్ చేశారు. ఏంటంటే ప్రజల ఆస్తి తగాదాల విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలు తలదూరుస్తున్నారని, వాళ్ళు రాజీ పడతామన్నా వీళ్ళు ఆ గొడవను ఇంకా ఎక్కువయ్యేటట్టు చేస్తున్నారని చెప్పి ఆయనకి కంప్లైంట్ వెళ్ళిందంట. ఒక ఎమ్మెల్యేని కూడా ఆయన హెచ్చరించారంట, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలని. అలాగే ఆయనకు వచ్చే వినతి పత్రాల్లో 60-70% కూడా ఇవే వివాదాలు వస్తున్నాయంట. అక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జీలు ఎవరైనా సరే వాళ్ళు ఈ సివిల్ వివాదాల్లోకి ఎక్కువగా తలదూర్చున్నారంట. సో ఇది నా దృష్టికి వచ్చిందండి, మీరు సరి చేయాలి, లేకపోతే మన కూటమి ప్రభుత్వంలో నాయకుల మీద చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో నాయకులపైన ప్రజల్లో అభిమానం అనేది సన్నగిలుతుందని చెప్పారనమాట. ఆ ఇంపాక్ట్ అనేది ప్రభుత్వం మీద పడుతుందని. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఏ జిల్లాకి ఆ జిల్లా మంత్రుల్ని ఆ ఎమ్మెల్యేలని కట్టడేయాల్సిన బాధ్యత ఉంది, తప్పకుండా తప్పు చేస్తున్న ఎమ్మెల్యేని ఇన్ఛార్జి మంత్రులు దారిలో పెట్టాలని చెప్పి సూచించారనమాట. ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తున్న ఎమ్మెల్యేలు వారు రాజీ పడతామన్నా వీరు ససేమిరా అంటున్నారు. ఒక ఎమ్మెల్యే విషయం తెలిసి గట్టిగా హెచ్చరించా, ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించండి, అది జనసేన అయినా టీడీపీ అయినా లేదా బీజేపీ అయినా. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కోరిన పవన్ కళ్యాణ్. సో ఇది మట్టికి నిజంగా జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఈ అంశాన్ని లేవనెత్తడం పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేశారు, కానీ దీనికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారి పైన ఉంది.